రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి. ఎస్ఐఆర్ మొదలు కాబోతోంది. మజ్లిస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటున్నారు. అసలు ఈ ఎస్ఐఆర్ ఎలా ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? దీనిపై మీ అభిప్రాయం ఏంటంటారు? ఏం జరుగుతుంది తెలంగాణలో? వైశాల్ గారు, మీకు అట్లా డాక్టర్ శివరాల్ గారికి, అట్లాగే కృష్ణారెడ్డి గారికి, మన మెట్రో న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు చెప్పుకోవాలి. సరైనది వాళ్ళ కొత్తగా గతంలో 3 సార్లు జరిగింది. వాళ్ళ కొత్త ఏం కాదు. 2003-4లో చివరిసారి జరిగింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత, 22 ఏళ్ల తర్వాత మళ్ళీ సారి జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. జనరల్ గా మీరు ఓటర్ లిస్ట్ చూసుకుంటే నేను దాని మీద పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళని చెప్తున్నాను. ప్రతిసారి కూడా ఓటర్ లిస్టుల్లో తప్పులు ఉంటున్నాయి. అది సమ్మరీ రివిజన్ చేసిన సందర్భంలో ఇంత వివరంగా తప్పులు ఒప్పులు చూడలేదు కనుక చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, ఎక్కడ లేకపోతే దేశంలో లేని వాళ్ళ ఓట్లు రకరకాలుగా ఉన్నాయి. చూస్తున్నాం. ఒక్కొక్క ఓటర్ 3 చోట్ల 4 చోట్ల నమోదైన ఓట్లు కూడా చూస్తున్నాం. ఇది సరదా జరుగుతున్నది. అందుకని మనకు మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే మా హైదరాబాద్ లాంటి నగరాల్లో 60%, 50% కూడా పోలింగ్ దాటడం లేదని కారణం ఏంటంటే వాళ్ళకే ఊళ్ళల్లో ఓట్లు ఉంటాయి, వాళ్ళకి అక్కడ తాలూకా కేంద్రంలో పట్టణాల్లో ఓట్లు ఉంటాయి, వాళ్ళే హైదరాబాద్ ఓట్లు ఉంటాయి. ఇంకా మరీ విచిత్రం, మన తెలంగాణ వస్తే హైదరాబాద్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు ఉంటాయి, హైదరాబాద్ లో ఓట్లు ఉంటాయి. ఇది కూడా చూస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు కూడా. ఇవన్నీ తొలగించాలంటే తప్పనిసరి ఏదైనా సరే ఓటర్ లిస్టులు ప్రక్షాళన కావాలి. నిజంగా చెప్పాలంటే భారతదేశంలో మన రాష్ట్రానికి వస్తాను నేను. భారతదేశంలో 98 లక్షల కోట్ల ఓట్లు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే 80 కోట్లు దాటొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే 60-40 మనకు 100 మంది జనాభా ఉంటే 60-62% మాత్రమే ఓటర్లు ఉంటారు. ఎందుకంటే 0 to 18 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ ఓటు వస్తుంది కనుక ఈ 0 to 18 వాళ్ళు ఆల్మోస్ట్ 35 to 40% ఉంటారు దేశం మొత్తం ఉంటారు. కనుక అట్లా చూసుకుంటే మరి 60-62% దాటొద్దు కదా, 80-82% దాటొద్దు కదా. ఓటర్లు అయితే 60-60% దాటొద్దు కదా. ఎందుకు వచ్చింది ఇట్లా అని అంటే మనకు అర్థమైంది ఏంటంటే ఈ 3 రకాల ఓట్లు ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయకపోవడం, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు తీసేయకపోవడం, దాంతోపాటు 2-3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు తీసేయకపోవడం, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోవడం, ఇది జరిగింది. 2004 తర్వాత సరిగ్గా 22 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా మొదలైంది. బీహార్ లో జరిగింది. అంతకుముందు మనం చూసుకుంటే ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు 12 రాష్ట్రాలు జరుగుతుంది. చూస్తున్నాం మనం 12 రాష్ట్రాల్లో జరుగుతుంది. అందులో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు ఆల్మోస్ట్ జరిగిపోయింది. కనుక సర్ను నేను సమర్థిస్తున్నాను. కానీ ఒక్క అనర్హుడు 10 మంది ఓట్లున్నా సరే న్యాయకులు చెప్తుంటారు కదా, అంటే మన 100 మంది నేరస్తులు తప్పించుకున్నా సరే ఒక నిరపరాధికి శిక్ష పడద్దు. ఇదంతే. 100 ఓట్లు తప్పుడు ఓట్లున్నా సరే ఒక్క అసలైన అర్హుడైన ఓటరు పోవద్దు. ఈ సూత్రం పాటిస్తే సరిపోతారు. దీనిలో ఏమైందంటే చాలా ప్రతిపక్ష పార్టీలు మోడీ ఉన్నాడా ఎవరున్న సమస్య కాదు. గతంలో నిజంగా చెప్పాలంటే 2003-4లో అప్పుడు మన ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉండేది. అంతకుముందు ప్రతి 10 ఏళ్లకోసారి జరిగేది జనాభా లెక్కలో కూడా జరిగేది. అప్పుడు మరి మన రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు జరిగింది, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగింది, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు లేని వివాదం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఏమవుతుందంటే, ఒకటి బీజేపీ వాళ్ళేమో కొంచెం మతం పరంగా ఆలోచన చేస్తున్నారు. ఇది కరెక్ట్ గా ఉంటారు. ఇటు పక్కనేమో మా ఓటర్లను తీసేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతుంది. ఎక్కడా కూడా ఓటర్ ముఖం మీద వైశాలి గారు పేరు రాసిండదు. రామ్మోహన్ రావు ఎవరికి ఓటేస్తారు, శివలాల్ గారు ఎవరికి ఓటేస్తారు, శివలాల్ గారు పార్టీ కనుక తప్పనిసరి వేసినవి ఎక్కువ శివలాల్ గారు కాంగ్రెస్ కి వేస్తారు అనుకోవచ్చు, లేకపోతే కృష్ణారెడ్డి గారు బీజేపీ. నాలాంటి వాడు ఏ పార్టీకి వేస్తాడో తెలియదు కదా. అందుకని నేనేమంటానంటే మా ఓటర్లు తీసేస్తున్నారంటే అబద్ధం. ఎవరి ఓటర్లు వాళ్ళకున్నారు. అట్లా ఉంటే అన్ని పార్టీ ప్రతిసారి ఆయా పార్టీలే గెలవాలి కదా, గెలుస్తలేవు కదా. ఒక పార్టీకి ఫిక్స్ అయ్యి ఓటర్లు ఎప్పుడు ఉండరు. కాలం మారినా కొద్దీ, పరిస్థితులు మారినా కొద్దీ, రాజకీయ నినాదాలు మారినా కొద్దీ గెలిపిస్తుంటారు, ఓడిస్తుంటారు. మరి 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీని ఓడించి గత 3 సార్లు మరి వాళ్ళ బీజేపీని గెలిపిస్తున్నారు ఓటర్లు. అంతకుముందు జనతా పార్టీ గెలిపించారు, ఓసారి వాజ్పేయి గారిని మన బీజేపీని గెలిపించారు, మధ్యాహ్నం కూడా చూసాం కదా. కనుక ఓటర్లు మా ఓటర్లు మీ ఓటర్లు ఉండరు. కానీ ఓటర్లకి మాత్రం ఉంటారు. వాళ్ళని తొలగించే క్రమంలో అర్హులైన ఓటర్లు పోవద్దు అనేది సూత్రం. అది ఎవరైనా పాటిద్దాం అందరం. కానీ అనర్హుల ఓట్లు ఉండాలన్నా అనేది సమస్య. అందుకని సర్ని నేనేం సమర్థిస్తున్నానంటే ఎలక్షన్ కమిషన్ చాలా తప్పులు చేస్తుంది, దుర్మార్గం వ్యవహరిస్తుంది. కొన్నిసార్లు ఆధార్ కార్డు పనికిరాదన్నది. దాని మీద కూడా సుప్రీంకోర్టు ఏమన్నది, ఆధార్ కార్డు ఎందుకు పనికిరాదంటే ఆధార్ కార్డు డూప్లికేట్స్ ఉన్నాయి కదా. మరి రేషన్ కార్డు డూప్లికేట్స్ ఉన్నాయా, లేకపోతే ఓటర్ ఐడి కార్డు డూప్లికేట్స్ ఉండవా? అంటే ఒక ఆధారం లేకుండా ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి సమస్య లేదు అంతా ఉందండి.